ఈ సినిమా మొదలుపెట్టక ముందే సుబ్రహ్మణ్యం గారు నాకు చాలా సంవత్సరాల నుంచి మిత్రులు. అంటే ప్యాషనేట్‌గా సినిమా తీయాలి. ఆయన సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్. రాజమండ్రి చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాడు. కాబట్టి సినిమా చేయాలని ప్యాషన్‌తో చాలా సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ 'అల్లుడు అదుర్స్' సినిమాతో తను అరంగేట్రం స్టార్ట్ చేసి చాలా మంచి సినిమాగా అది రిలీజ్ చేసి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలని చాలా ఆలోచించి మంచి ఒక 10 కథలు విని ఈ కథను సెలెక్ట్ చేసి సినిమా చేస్తున్నప్పుడు చాలా భారీ బడ్జెట్తో సినిమా జరుగుతుంది అన్నప్పుడు నేను అంత బడ్జెట్తో చేస్తున్నారు ఎలా అవుతుంది ఏంటని మామూలుగా మిత్రుల్లో కంగారు పడుతుంటాం. కానీ ఎప్పుడైతే టీజర్ చూశానో నాకు అనిపించింది చాలా గట్టిగా చేశారు సినిమా. తప్పకుండా సక్సెస్ అయ్యి కమర్షియల్గా హిట్ అవుతుందని నమ్మాను. అలాగే మొన్న సినిమా చూశాను, పూర్తిగా నమ్మకం వచ్చింది. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకులని ఒక డిఫరెంట్ వేలో డైరెక్టర్ తీసిన విజువల్స్, కొత్త కథ డెఫినెట్లీ వాళ్ళని అలరించి పెద్ద హిట్ కాబోతుంది సినిమా జూన్ 14న. అలాగే సుమంత్, గాడ్ బ్లెస్ యూ, ఫస్ట్ మూవీ. ఈ సినిమా ద్వారా నీ కెరియర్, ప్రొడ్యూసర్గా నీ కెరియర్ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ జ్ఞానశేఖర్ కొత్త డైరెక్టర్ అయినా అంటే సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ షాట్ ఆఫ్ ద మూవీ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎక్కడికి అంటే మీరు వేరే మాస్ సినిమా, రెగ్యులర్ సినిమా అని అనుకున్నట్టుగానే వెళ్ళా, కానీ అది వేరే లోకంలోకి తీసుకెళ్ళాడు. టోటల్ లొకేషన్స్ నుంచి తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నుంచి తను టోటల్గా డిజైన్ చేసి చాలా బాగా చేశారు. జ్ఞానశేఖర్, ఆల్ ద బెస్ట్. అండ్ సుధీర్ బాబు గారు అంటే చాలా సంవత్సరాల నుంచి సాయంతో సినిమా చేయాలని అనుకుంటున్నా, కుదరలేదు. బట్ ఆయన ఒక మాస్ హీరోగా సినిమా చేయాలి, చాలా వెరైటీ కొత్త కథలతో సినిమా చేస్తాం, మాస్ హీరోగా సినిమా చేయాలనుకున్నా. కానీ పర్ఫెక్ట్ మాస్ ఈ సినిమాలో అంటే ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్, ఒక క్యారెక్టర్ని అట్లా పట్టుకుని ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా తన పర్ఫార్మెన్స్ అన్ని రోజుల గ్యాప్లో సినిమా చేసినా కూడా చాలా బాగా ఉంటాడు. సుధీర్ బాబుని ఫస్ట్ షాట్ సినిమా స్టార్ట్ అయిన చూడటం మొదలు పెడితే లాస్ట్ షాట్ వరకు మిమ్మల్ని ఒక వరల్డ్లోకి తీసుకెళ్తాడు. సుధీర్ గారు, మీ కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది, చాలా బెస్ట్ రేంజ్కి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అది కన్ఫర్మ్. అలాగే మాలవిక శర్మ, ఆల్ ద బెస్ట్. ఆమె ఫస్ట్ మా సినిమాలోనే చేయాలి, కుదరలేదు. ఫస్ట్ నేనే ఓకే చేసి పిలిపించిన తర్వాత అప్పుడు అనుకున్నా ఈజ్ వెరీ టాలెంటెడ్, చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మంచి సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలో కూడా మీ పాత్ర చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. టీం అందరికీ నా శుభాకాంక్షలు. హరం హర జూన్ 14న మీరందరూ చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.